త్రిబలం ల్యాప్ నుంచి మధు అన్న మంచి పావురాలు ఇచ్చినావు. ఒక పావురం వచ్చేసి 12 గంటల సేపు ఎగురుతూ ఉంది. ఒకటి వచ్చేసి 8 గంటలు 45 నిమిషాలు ఎగురుతూ ఉంది. సూపర్గా ఉండే పావురాలు ఇచ్చినావు. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ మధు అన్న. సూపర్గా ఎగురుతూ ఉన్నాయి. అంతకీ నీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఎగిరిపెట్టి చూపిస్తాను, ఎవరైనా వచ్చి చూసుకొని కావాలంటే. చాలా మంచి పేరు ఇచ్చినావు. చాలా థ్యాంక్స్ మధు అన్న. ఫ్రెండ్స్, వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఓకేనా? మంచి కంటెంట్ ఉంటుంది. ఇంకా చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మన నోటిఫికేషన్ అయితే త్వరగా వస్తుంది. ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ అయితే చేయండి, ఓకేనా? నెక్స్ట్ కంటెంట్కి మనకి చాలా వీలుగా ఉంటుంది, ఓకేనా? ఈరోజు టాపిక్ ఏమరా అంటే, మెయిన్ పావురాలు సాగేదానికన్నా ముందు మనము గూడు దగ్గర కావచ్చు, మనం పావురాలు పెంచుకునే ప్లేస్ దగ్గర ఎలా నీట్గా ఉండాలనే దాని గురించి ఈరోజు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్లైమేట్ బాగలేదు, నైట్లో పాములు అది ఇది రావడం జరుగుతుంది, ఓకేనా? ఇక్కడ వచ్చేసి చిన్న గ్యాప్ ఉన్నా కూడా ఈ గ్యాప్లో దూరి లోపల పోయేదానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడైతే గ్యాప్ ఉంది. అయితే దీని అయితే కవర్ చేశాను కింది దాకా చెక్క కొట్టి. ఆల్రెడీ మనకి ఒకసారి లాస్ జరిగింది, చిన్న ఎలుకుపోయేసి లోపల బ్రీడింగ్ సెక్షన్, అలా మనం పాత సబ్స్క్రైబర్స్ తెలుసు, దీని లోపల ఆల్రెడీ బ్రీడింగ్ సెక్షన్ ఉంది. ఫస్ట్ అక్కడ పేసి కొరికింది, దానివల్ల దీని అయితే చేస్తాను. ఇంకా ఇదైతే కవర్ చేస్తాను, కానీ మీరు కూడా నీట్గా కవర్ చేసుకో. మనకి ఇక్కడ వచ్చేసి పంది కుక్కలు, ఈ చిన్న పాములు, వీటి బాధ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం ఉండే కొండ ప్లేస్ కాబట్టి ఈజీగా ఈ స్మెల్కి పవర్. అందుకే ఎప్పుడు చూసినా లాప్ని వచ్చి నీట్గా పెట్టుకోవాలా. ఎప్పుడు నీట్గా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఓకేనా? గూడు అప్పటికప్పుడు క్లీన్ చేయడం కానీ, లేదా వీక్లీ వన్స్ క్లీన్ చేయడం కానీ అట్లా పెట్టుకుంటే నీట్గా వచ్చేసి చూడండి. నేను వచ్చేసి ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను ప్రాపర్గా, ఓకేనా? అప్పుడప్పుడు లాఫ్ట్ దగ్గర డైలీ మార్నింగ్ వచ్చి క్లీన్ చేయడము ఇవంతా పెట్టుకుంటుంది. మన దగ్గర ఆల్రెడీ ఇంకా తెలియని వాళ్ళు చూడండి, ఆల్రెడీ ఇది వచ్చి ఫీమేల్స్ సెక్షను. ఇది మొత్తం టోటల్గా వచ్చేసి ఫీమేల్స్ సెక్షను, ఓకేనా? ఇది వచ్చి మొత్తం మేల్ సెక్షన్ అనమాట, మొత్తం మేల్స్ స్టాక్ బర్డ్లు, ఓకేనా? మంచి రిజల్ట్ అయితే ఉంది మన దగ్గర కూడా, ఓకేనా? మంచి పటాలను అందిస్తాను. దానికన్నా ముందు సేఫ్టీ ఎక్కువ ముఖ్యం ఫ్రెండ్స్ మనకి, ఓకేనా? పావురాలను సాకేది అదొక మంచి దీంతో ఏదో పెట్టుకున్నామా వదిలేసినామా అని కాకుండా కొంచెం కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వచ్చి నోరు లేని జంతువులు కాబట్టి ఎవరికి పలాని ఇష్యూస్ వస్తుందని మనకు కూడా తెలియదు. మనమే చూసుకొని కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలి, ఓకేనా? బ్రీడింగ్ చేసేటప్పుడు కావచ్చు, లేదా పటాలని ఎక్కువ పెంచుకునేటప్పుడు వాటిని ఎక్కువ ఇబ్బంది పెట్టేది కానీ, ట్రైనింగ్ అప్పుడు సిరీస్ వేయడం కానీ అలా అంతా చేయకూడదు, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడు టాపిక్ ఏమంటే మనకి పీజన్స్ని నీట్గా పెట్టుకోవడం, ఓకేనా? వాటి మనం కొంతమంది మిద్దెల మీద పెట్టుకునే వాళ్ళకి అంత ఇబ్బంది ఏం లేదు. ఇలాంటి ప్లేస్లో పెట్టుకునే వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవాలి, అప్పుడే మనకి పీజన్స్ అనేవి సేఫ్టీగా ఉంటుంది, ఓకేనా? మన దగ్గర వచ్చే పట్టాలు అయితే మంచి రిజల్ట్లో ఉంది, ఓకేనా? త్వరలోనే నెక్స్ట్ ఇయర్కి మంచిగా ప్లేస్మెంట్ చేస్తాను. ఈ ఇయర్ వచ్చేసి ఆల్రెడీ తెలిసిందే కదా, అంతా కొండ ప్లేస్ మనం ఉండేది. లాస్ట్ మూమెంట్లో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ శిఖరాలు ఎత్తుకుని పోవడంతో ఆల్మోస్ట్ మనకు కూడా చాలా డ్యామేజ్ జరిగిందని చెప్పవచ్చు, ఓకేనా? చూడండి, మనకు వచ్చేసి ఇది కొండ పక్కన ఎటు చూసినా చెట్లు, ఇట్లు తిరిగినా ఈ పక్క తిరిగినా అంతా కొండ ప్రాంతం కాబట్టి మనకు కొంచెం ఇబ్బందిగా ఉండింది, ఓకేనా? అక్కడ ఆ చెట్టు చూసినట్టయితే యాప్ చెట్టు ఉంది కదా, మార్నింగ్ 5:20 అంతా శిఖర డ్యాగులు 2 పెద్ద డ్యాగులు వచ్చి ఆడ కూర్చుంటాయి అన్నమాట. కాబట్టి మనకి ఈసారి టోర్నమెంట్ మిస్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి కన్ఫామ్గా ప్లేస్మెంట్ చేస్తాను, ఓకేనా? ఇబ్బంది ఏం లేదు మన సబ్స్క్రైబర్స్కి. నెక్స్ట్ ఏమి ఇబ్బంది పడాల్సిన పనిలే. నెక్స్ట్ ఖచ్చితంగా ప్లేస్మెంట్ చేసి చూపిస్తాను, ఓకేనా? ఒకవేళ ప్లేస్మెంట్ చేయలేదంటే లాఫ్ట్ ఎత్తేస్తాను, ఓకేనా? ఇబ్బంది ఏం లేదు, ఓకేనా? మీరు కూడా తీసుకుని జాగ్రత్తగా కేర్ఫుల్గా. ఏ చిన్న బొక్క ఉన్నా కూడా మనకే ఫుల్ డ్యామేజ్ అవుతుంది, ఓకేనా? నాదైతే అందుకనే ఈ తొట్టు వచ్చి మనకి బాగా యూస్ఫుల్ అయిందనమాట. దీనికి కూడా దోమల మెస్ అనేది కొట్టాలి. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి దీనికి ఫుల్ దోమల మెస్ కొట్టి మళ్ళా పెట్టాలి. దీనికి కూడా మొత్తం దోమలు మెస్ కొట్టేయాలి. క్లైమేట్ చేంజ్ అయిందంటే మొత్తం పీజన్స్కి
ఒక దోమ కొరికినా కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డిసీజు, కాబట్టి కేర్ఫుల్గా చూసుకోవాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మంచి కంటెంట్తో మీకు ముందుకైతే వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.